ఈరోజు జరుగుతున్నటువంటి దురాగతాలను దృష్టిలో పెట్టుకొని సమాజంలో, సంఘములో కొంతమందికి దేవుడు కొన్ని క్యాడర్స్ ఇచ్చాడు. కొంతమందిని లాయర్లుగా చేశాడు, కొంతమందిని జడ్జిలుగా చేశాడు, కొంతమందిని డాక్టర్స్గా చేశాడు. దేవుని బిడ్డల్లోనే, క్రైస్తవుల్లోనే కొంతమందిని ఐఏఎస్లుగా, కొంతమందిని ఐపీఎస్లుగా చేశాడు, కొంతమందిని ఎస్ఐలుగా, సిఐలుగా, డిఎస్పీలుగా, ఎస్పీలుగా చేశాడు. చట్టబద్ధంగా కొంతమందిని, సామాజిక సేవలో కొంతమందిని రాజకీయ నాయకులుగా చేశాడు. అందులో అగ్రస్థానాలు ఇచ్చాడు. కొంతమందిని అలా కూర్చోబెట్టాడు, ఎస్తేర్ని కూర్చోబెట్టినట్టు. నిన్ను దేవుడు ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఉంచాడో అక్కడ ఉండి, అసలు నువ్వు అక్కడికి ఎట్లా చేర్చబడ్డావో, ఏ కారణం చేత చేర్చబడ్డావో నీకు స్పృహ ఉండాలి సోదరుడా, సోదరి. ఈరోజు క్రైస్తవ సంఘం మీద జరుగుతున్నటువంటి దుర్మార్గం, అన్యాయం కళ్ళారా చూస్తూ ఉన్నారు అందరూ. అధికారాల్లో ఉన్న బిడ్డలు కూడా చూస్తున్నారు, సంఘం చూస్తుంది. అవతలి వాళ్ళు ఊరేగింపులు చేసుకుంటే వాళ్ళని ఎవడు ఆపడు, క్రైస్తవులు ఆపరు. కానీ క్రైస్తవులు సువార్త చెప్పుకుంటా వీధుల్లో తిరిగితే మాత్రం ప్రతి ఒక్కడు ఆపేవాడే, ప్రతి ఒక్కడు నిలదీసేవాడే, ప్రతి ఒక్కడు ప్రశ్నించేవాడే. అదేదో దొంగతనం చేస్తున్నట్టు, దేశద్రోహం చేస్తున్నట్టు, దుర్మార్గం చేస్తున్నట్టు, అన్యాయం చేస్తున్నట్టు బైబిళ్ళు చించి, సువార్త కరపత్రికలు చించి, దైవజనుల్ని కొట్టి, ఆడపిల్లల్ని కొట్టి, సంచులు లాగేసి నువ్వు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటుంటే, వారాలు వారాలు, నెలలు నెలలు పెట్టి నువ్వు కార్యక్రమాలు చేస్తుంటే ఏ క్రైస్తవుడైనా నీకు అడ్డుపడ్డాడా? ఇలా ఎందుకు చేస్తున్నారని ఏ క్రైస్తవుడైనా అన్నాడా? అనలా. మరి క్రైస్తవులు చేసుకునే కార్యక్రమాలను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు? చర్చిలను ఎందుకు కూలుస్తున్నారు? చర్చిల నిర్మాణాన్ని ఎందుకు అడ్డగిస్తున్నారు? ఒకవేళ మీకు మైక్ డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, సౌండ్ తగ్గించుకుంటారు. అదొక్కటే సమస్య. అయితే అవసరమైతే బయట బాకాల తీసి లోపల పెట్టుకుంటారు. కానీ అసలు సంఘమే ఉండొద్దు, మందిరమే ఉండొద్దు, పరిచర్య ఉండొద్దు, ఇక్కడ చెప్పడానికి వీల్లేదు, ఇక్కడ జరగడానికి వీల్లేదు అని పూర్తిగా అడ్డగించే హక్కు నీకు ఎక్కడుంది? నీకున్న స్వేచ్ఛ, భారతీయుడివై ఉన్న నీకున్న స్వేచ్ఛ అదే భారతీయులమైన మాకు లేదా? కానీ అన్యాయం జరుగుతూనే ఉంది. దీన్ని రాజకీయ నాయకులు చూస్తూనే ఉన్నారు, ప్రజాప్రతినిధులని మనం గెలిపించుకున్న వాళ్ళు చూస్తూనే ఉన్నారు. క్రైస్తవ సంఘంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని, దురాగతాల్ని చూస్తూనే ఉన్నారు. మొట్టమొదటిది, క్రైస్తవులు చేసుకునేటువంటి వీధి సువార్తలు, వాళ్ళు చేసుకునే కార్యక్రమాల్ని మిగిలిన వాళ్ళు అడ్డగిస్తుంటే వీళ్ళు అసలు ఏమీ ఖండించట్లేదు, పట్టించుకోవటం లేదు. ఒకటి. రెండవది, క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ప్రజాప్రతినిధులైన వాళ్ళు, అధికార పక్షం వాళ్ళు కానీ, ప్రతిపక్షం వాళ్ళు కానీ న్యాయముగా స్పందించటం లేదు. దైవజనులు చనిపోతుంటే వాళ్ళని తేడాగా చిత్రీకరించి, తాగుబోతోళ్ళుగా వాళ్ళని ముద్రించి వాళ్ళని రాంగ్గా చిత్రీకరిస్తుంటే వాళ్ళ విషయంలో ప్రజాప్రతినిధులు నోరు తెరవరు. యేసు ప్రభుని అనరాని మాటలు అంటూ, మరియమ్మని దూషిస్తూ, క్రైస్తవుల్ని దూషిస్తూ, పాస్టర్లను తిడుతూ, విశ్వాసుల్ని తిడుతూ, సేవకుల భార్యల్ని తిడుతూ, పిల్లల్ని తిడుతూ, చండాలంగా మాట్లాడుతుంటే ప్రజాప్రతినిధులు నోరు తెరవరు. నేను చెబుతున్నా, ఇతర దేవీ దేవతల్ని క్రైస్తవులు తిట్టినా చర్య తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభుని ఇతరులు ద్వేషించినా చర్య తీసుకోండి, దూషించినా చర్య తీసుకోండి. ఎవరిని వదిలిపెట్టొద్దు. మేము చెబుతున్నాగా, మావాడు తోలనాడి మాట్లాడితే మావాడిని కూడా అరెస్ట్ చేయండి. మేమంటే మమ్మల్ని కూడా మా మీద కూడా చర్య తీసుకోండి. మేమంటే దూషిస్తే. కానీ ప్రభువుని, మరియమ్మని దూషించే వాళ్ళని కూడా చర్య తీసుకోండి. మీరు ఎందుకు తలుచుకుంటే మీరు తలుచుకునే దానికి ఆ స్థాయిలో క్రైస్తవ్యం కనపడట్లా.
ఆ స్థాయిలో క్రైస్తవులు లేరు. వాళ్ళు ఎంత ఆఫ్టరాల్ గాళ్ళు, వాళ్ళు ఎంత. ఈరోజు చెప్తున్నాను నేను, దేవుడు నీకు రాజకీయ వ్యవస్థలో ఒక స్థానాన్ని ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? వాళ్ళ మోచేతి నీళ్ళు దాకా వాళ్ళ కోసం బతుకురా బాబు అని కాదు, వాళ్ళ భజనలో బతికేరా అని కాదు. అరే నా సంఘమునకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తావని నీకు ఆ స్థానం ఇచ్చాను రా దౌర్భాగ్యుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ వీళ్ళ మోచేతులు నీళ్లు తాగి వాళ్ళ వీళ్ళ భజనలు చేయమని కాదురా. అధికారంలో నిన్ను కూర్చోబెట్టింది రాజకీయ నాయకుడిగా నీకు ఆ స్థానాన్ని ఇచ్చిందని దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తవుడితో. నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవరాలని చెప్పుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. రాణివైన ఎస్తేరు, నా ప్రజలు తెచ్చి నేను బతుకుతాను అనుకుంటున్నావేమో, వాళ్ళు తెచ్చి నువ్వు బతకటం కల్లా. నువ్వు సాయం చేయకపోతే దిక్కు లేదనుకోవాకు. వేరో వైపు నుంచి దేవుడు ఎలాగైనా మాకు సాయం చేస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, ఈ టైం కోసం దేవుడు నిన్ను ఆ ప్లేస్లో కూర్చోబెట్టాడేమో అని నాడు మొర్దెకై ఎస్తేరుతో అన్న మాటలు ఈరోజు నేను క్రైస్తవ సంఘములో ఉండి అగ్రస్థానాల్లో ఉన్న వాళ్ళతో అడుగుతున్నాను. ఈరోజు ఉన్నత పదవుల్లో, ఉన్నత హోదాలలో, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి దేవుని బిడలారా, సంఘమునకు జరుగుతున్న అన్యాయం కళ్ళారా చూస్తున్నటువంటి వారలారా, మీరు ఎంతకాలం మౌనం వహిస్తారు? మీరు ఎంతకాలం బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తారు? మీ గళం, మీ గొంతు ఎందుకు విప్పరు? మీరు ఎంతకాలం పిరిగి పందల్లా దాక్కుంటారు? పిరిగి పందల్లా మౌనం అయిపోతారు. నేను మాట్లాడితే నా జాబ్ పోయిద్దేమో, నేను హై క్యాడర్లో ఉన్నాను, నేను నోరు తెరిస్తే నా నా బతుకు పోయిద్దేమో, నా జాబ్ పోయిద్దేమో, నా స్థానం పోయిద్దేమో. అరే ఛీ! నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని నా యేసయ్య చెప్పలేదా? అది పోతే ఇంకో దాన్ని నా దేవుడు ఇవ్వడా? కానీ ఈరోజు సంఘానికి జరుగుతున్న దుర్మార్గం కళ్ళారా చూస్తూ కూడా క్రైస్తవులకు ద్రోహం జరుగుతుంటే నోరు మెదపనటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, మళ్ళా మేము కూడా క్రైస్తవులమే, మేము యేసు ప్రభు బిడ్డలమే అని వచ్చి కనబడి బిల్డప్ ఇస్తున్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నా. మీ కళ్ళు ఏమైపోయినాయి? మీ చెవులు ఏమైపోయినాయి? మీ నోళ్ళు ఎందుకు మూతబడ్డాయి? మీరు ఎందుకని నోరు తెరవట్లా? జరిగితే వాళ్ళకి ఎవరికో జరిగింది, మనకు కాదనా? రేపు నీ సొంత ఇంట్లో నీ అన్నకు జరిగితే, నీ అక్కకు జరిగితే, నీ చెల్లికి జరిగితే అప్పుడు కొట్టుకుంటావుగా గుండెలకేసి లబాలబా. ఆ రోజు రాకమునిపే మన కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. మనం స్పందించాల్సిన విధంగా స్పందించాలి. చదువుకున్నోళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు, మేధావి వర్గం ఉన్నారుగా, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా. నేను క్రిస్టియనే బ్రదర్, నేను కూడా రక్షణ పొందాను బ్రదర్ అని చెప్తున్నావుగా. ఒక ఆలోచన చేయి, సమాలోచన చేయి, కొంతమందిని సమకూర్చు. క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు స్పందించండి. నేను చెబుతున్నా క్రైస్తవులకే కాదు, హిందువులకు జరిగినా స్పందించండి, ముస్లింలకు జరిగినా స్పందించండి. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే. ఆ మాట కూడా చెప్తున్నాను నేను. మనం నేర్చుకుందాం, మనం మార్చుకుందాం. క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాదు, హిందువులకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి, ముస్లింలకు అన్యాయం జరిగినా మనం స్పందించాలి. సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు అది ఎవరికైనా, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అన్న భేదం లేకుండా, వాడు బుద్ధిస్టా, సిక్కా, లేకపోతే ఏతిస్టా, ఎవడైనా సరే అన్యాయం అయిపోతున్న వాడి పక్షంగా ఒక గొంతు, ఒక గళం మనం విప్పాలి. మన వంతు మనం చేయాల్సిన సాయం వానికి చేయాలి. కుల, మత, జాతి భేదము లేకుండా అందరినీ ప్రేమించమని యేసయ్య చెప్పాడు, అందరినీ క్షమించమని యేసయ్య చెప్పాడు, అందరికీ చేయదగ్గ సాయం చేయమని యేసయ్య చెప్పాడు. నేర్చుకుందాం మనం, ఈ రోజు నుంచి స్పందిద్దాం. నేను చెప్తున్నాను, ఒక సమూహంగా ఎందుకు మారకూడదు? ప్రజాప్రతినిధులు ఒక టీం ఎందుకు కాకూడదు? దేవుని ఎరిగిన బిడ్డలు, ముఖ్యంగా మిగిలిన మతాలతో పోల్చుకుంటే క్రైస్తవ్యానికి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కడు క్రైస్తవుని ఒక దేశద్రోహిలాగా చూస్తున్నాడు. భారతదేశం గడ్డ మీద పుట్టిన నీకెంత హక్కు ఉందో అదే గడ్డ మీద పుట్టిన మాకు అంతే హక్కు ఉంది. రాజ్యాంగంలో మాకు ఇచ్చిన హక్కు మాకుంది, మాకు ఇచ్చిన స్వేచ్ఛ మాకుంది. నీ స్వేచ్ఛను నువ్వు హాయిగా వినియోగించుకుంటున్నావు, మా స్వేచ్ఛను మేము వినియోగించుకోవద్దా? మా స్వేచ్ఛను అడ్డగించాను నువ్వెవడివి? అలా అడ్డగించిన వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్యలు తీసుకొని
మన హక్కుల్ని మనం కాపాడుకునే విధంగా ఒక టీం ఎందుకు తయారు కాకూడదు? లాయర్లు ఎట్టుపోయారు, జడ్జిలు ఎట్టుపోయారు, ఐఏఎస్లు ఎట్టుపోయారు, ఐపీఎస్లు ఎట్టుపోయారు. కొంతమంది ఇప్పుడు నాకు అందుబాటులోకి వచ్చారు. కొంతమంది కాల్స్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు సమకూర్చబడ్డారు. ఇంకా చాలామంది ఉన్నారు. ముసుకేసుకొని ఉన్నారా క్రైస్తవులు అనే జస్ట్ బిల్డప్ కోసం? లేకపోతే నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడివా, ఒరిజినల్ క్రిస్టియన్వా? నిజంగా నువ్వు క్రీస్తు అనుచరుడివేనా? అట్టయితే క్రీస్తు సంఘానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వెందుకు నోరు తెరవట్లా? నువ్వెందుకు గుండె బాదుకోవటంలా? నువ్వెందుకు స్పందించట్లా? నేను చెబుతున్నా, క్రైస్తవులకే కాదు, ముస్లింలకి, హిందువులకి అన్యాయం జరిగినా స్పందించమని కోరుకుంటున్నాను కదా. దేవుని బిడ్డలంగా మనం సంఘటితం కావాలి, సమైక్యం కావాలి, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించాలి, తప్పదో. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్నా నా మీద కొంతమంది కళ్ళెర్ర చేస్తారు, కొంతమంది నా గురించి కూడా కొంచెం ఆలోచన చేయొచ్చు. పర్వాలేదు, నేనేమైపోయినా పర్వాలా, ఎలాగైపోయినా పర్వాలా, నా ముగింపు ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ నా హృదయం మాత్రం వేదన పడుతుంది. నేనేం చేయగలను, ఇందులో నా బాధ్యత ఏంటనేది నేను ఆవేదన పడుతున్నాను, ఆలోచన చేస్తున్నాను. నేను చేయదగ్గది చేయటానికి నా వంతు నేను పోరాడుతున్నాను. అన్నీ చెప్పుకోవాల్సిన అవసరంలా. నేను సంఘానికి చెప్తున్నాను, లైవ్లో ఈరోజు వేలాది మంది వింటూ ఉంటారు కనుక వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. నేను అందరికీ చెప్తున్నాను, దయచేసి కొంచెం ఆలోచించండి. క్రైస్తవుల ఓట్లొద్దా రాజకీయ నాయకులకి? మరి ఒక్కడు నోరు తెరవడేందండి? దండాలు పెట్టుకుంటా, వందనాలు చెప్పుకుంటా వచ్చేవాళ్ళు ఎటుపోయారు? రే, వాళ్ళు మొత్తుకుంటున్నారా, వచ్చి రోడ్లు ఎక్కుతున్నారా? పాపం వాళ్ళ పరిస్థితి ఏందో అర్థం చేసుకుని ఇట్లాంటి చర్యలు చేసేవాళ్ళని కొంచెం కట్టడి చేద్దాంరా, వాళ్ళ భక్తిని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకునేటట్టు వాళ్ళని కొంచెం కనిపెడదాంరా, వాళ్ళకి అన్యాయం జరుగుతుందిరా అని ఒక్క నాయకుడన్నా, ఒక్కడన్నా నేను చెబుతున్నా, సంఘమా, సమాజమా, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించండి, అడగండి. వాళ్ళని ముఖం మీద చెప్పేసేయండి, ఈ విషయాల్లో మీరు స్పందించకపోతే, మాకు జరుగుతున్న అన్యాయం విషయంలో స్పందించకపోతే నెక్స్ట్ ఓట్లని మా దగ్గరకు రావద్దు, మేము పొరపాటును కూడా మీకు ఓట్ చేయమని చెప్పండి. మా వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, చెడ్డ ముద్రలు వేస్తున్నారు. సువార్త చెప్పుకొని ఇటల్లా ఎవరి దానికి మేము ముస్లింలు చేసేదానికి అడ్డుపడలా, హిందువులు చేసేదానికి అడ్డుపడలా. మేము చేసుకుంటున్న సువార్తలను ఎందుకు అడ్డగిస్తున్నారు? మా స్వేచ్ఛను ఎందుకు హరిస్తున్నారు? ఎవరిని బలవంత పెట్టాం మేము? చూపించండి. ఎవరిని బలవంత పెట్టాను చూపించండి. ఎవరిని ఇబ్బంది పెట్టాను చూపించండి. ఎందుకు లేనిపోయిన ముద్రాన్ని మా మీద వేసి, ఎందుకు నోరు లేని గొర్రెలమనా? తిరిగి కొట్టలేము, తిరిగి దూషించలేము, సౌమ్యంగా ముందుకెళ్ళిపోతాము అనే కదా ఇంత అన్యాయం చేస్తున్నారు. ప్రార్థన చేయటమే కాదు, ప్రశ్నించటం కూడా చేయమని యేసయ్య చెప్పాడు. ప్రశ్నించాలి, ప్రజాప్రతినిధుల్ని నిలదీయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళాలి. అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గరికి ఈ సమస్య తీసుకెళ్ళి, ఎందుకు మమ్మల్ని ఇలా అసహ్యించుకుంటున్నారు, ఎందుకు మమ్మల్ని ఇలా చిత్రీకరిస్తున్నారు, ఎందుకు మా విషయంలో ఎవ్వరూ పట్టించుకోవటం లేదు అని వాళ్ళని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఒక చర్చ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల నుంచి క్రైస్తవ ఓటర్లందరూ కూడా మనల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఓట్లు వచ్చినప్పుడు ఎలక్షన్ మూమెంట్లో చర్చిని తిరుగుతున్నాం. ఈసారి పోతే వస్తారు, ఈసారి పోతే రాని ఎవరు తలుపులేస్తారు, ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి మనం స్పందించాలి, క్రైస్తవులకు కూడా మనం రక్షణ కల్పించాలి, క్రైస్తవులకు కూడా స్వేచ్ఛను కల్పించాలి, క్రైస్తవుల పక్షంగా కూడా మనం న్యాయం చేయాలని వాళ్ళు చర్చ చేసుకునే విధంగా స్పందన రావాలంటే ముందు మనం ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించితే కదా. అడగాలి, నిలదీయాలి. ఈరోజు మీడియా అందుబాటులో ఉంది, యూట్యూబ్ అందుబాటులో ఉంది. ప్రశ్నించండి, అడగండి, గొంతెత్తండి, గళమెత్తండి, మాట్లాడండి. జరుగుతున్న అన్యాయాల గురించి ఆడపిల్లలు, మగపిల్లలు స్వరమెత్తి మాట్లాడవచ్చు, ప్రశ్నించవచ్చు.
రేపు ఓట్ల కోసం వచ్చే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రశ్నించి, ఇదిగో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మా గుండె ఘోష మీకు అర్థం కావట్లా, పట్టించుకోవట్లా, రేపు చాలా ఇబ్బంది పడతారు అని ముందే చెప్పండి. ఏమని ఇబ్బంది పడతారు? రేపు మా దగ్గరికి రాలేరు, మీరు సిగ్గుపడతారు. ఖచ్చితంగా మీరు మా మందిరాల్లోకి వస్తే మిమ్మల్ని సభాముఖంగా అడుగుతాం. ఇలా జరిగినప్పుడు మేము మిమ్మల్ని ప్రశ్నించమని అడిగాము, చర్చించమని కోరుకున్నాము, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని మేము అడిగాము, లేకపోతే ఇలా తీసుకెళ్ళమని మేము చెప్పాము, ఎందుకని మీరు తీసుకెళ్ళలేదు? మేము సభాముఖంగా మిమ్మల్ని అడుగుతాం. మమ్మల్ని ఎందుకు గౌరవించట్లేదు, మాకు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని మీరు మా ఓట్ల కోసం వచ్చిన రోజున నిలదీస్తాం, గుర్తుపెట్టుకోండి అని ఈరోజు నువ్వు వాళ్ళకి హెచ్చరిక చేస్తే తప్పకుండా దీని గురించి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. అడిగేవాడెవడు, ప్రశ్నించేవాడెవరు? మనకు తెలిసింది ఒకటే, ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన చేద్దాం కాదంటల్లా, కానీ ప్రశ్నిద్దాం, కొంచెం అడుగుదాం. నోరు తెరుద్దాం. మీడియా ఉంది ఈరోజు, ఒకప్పుడు మీడియా ఇతరుల చేతుల్లో ఉంది, ఈరోజు మీడియా యూట్యూబ్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రజాప్రతినిధుల్ని దూషించొద్దు, ద్వేషించొద్దు, అధికారులను దూషించొద్దు, ద్వేషించొద్దు, సౌమ్యంగా మాట్లాడదాం, న్యాయం అడుగుదాం తప్ప. అలాగే అధికారాల్లో ఉన్నవాళ్ళు కూడా సంఘటితమై అరే పూనుకోవాలి కదండి, ఎవరో ఒకళ్ళు పూనుకొని తరచుగా ఇవి జరుగుతున్నాయి. ఏం పూనుకుంటారు? పేరుకి పెద్ద లాయర్లు, క్రైస్తవ లాయర్లు, మేము దళితులమి అని చెప్తున్నటువంటి లాయర్లు, మేము అంబేద్కర్ ఇష్టలం అని చెప్తున్న లాయర్లు, చర్చిలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో. చర్చిలకు నోటీసులు పంపించిన దౌర్భాగ్యులు కొంతమంది ఉన్నారు. ఇంకెక్కడ ఉంటుంది? నేను చెబుతున్న ప్రతి ఒక్కడో లెక్క చెప్పాలి రేపు అక్కడ. దరిద్రుడా, నిన్ను లాయర్ చేసింది ఎందుకురా? నువ్వు సంఘానికి ఉపయోగపడతావని, నా పరిచర్యకు తోడ్పాటు అందిస్తావని. ఏందిరా నువ్వు చేస్తుందని రేపు దేవుడు అడగడా? చర్చిలకు నోటీసులు పంపించారండి. ఎవరో తెలుసా? క్రైస్తవ లాయర్లు. నేను అవగాహన లేకుండా చెప్పట్లా, అనుభవించకుండా చెప్పట్లా. సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాలి. అంబేద్కర్ ఇష్టవా నువ్వు? ఆర్టికల్ 25 కల్పించింది ఎవరు? సపోర్ట్ చేశాడు. సమాజానికి ప్రేమ, శాంతి, సౌమ్యత, సహనము, త్యాగము, సేవ నేర్పేది క్రైస్తవులు. సువార్త విస్తరిస్తే జీవితాలు మార్చబడతాయి, మనుషులు మారుతారని, సువార్త ప్రకటన కోసం, భావస్వేచ్ఛ ప్రకటనని, అంతరాత్మ ప్రబోధానుసారం నమ్మిన మతమును, విశ్వాసమును స్వీకరించవచ్చు అనే ఆర్టికల్ని పొందుపరిచింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతర మతాలకు ప్రచారం లేదు, ప్రచారం ఉన్నది క్రైస్తవ్యానికే. ఆ సంగతి ఆయనకి తెలుసు. ప్రచారం స్వేచ్ఛ కల్పించాల్సింది క్రైస్తవ సంఘానికి, అది వ్యాపించాల్సింది కూడా అదే. అప్పుడే సమాజం ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాలతో వర్ధిల్లుతుంది అని ఆ మహనీయుడు ఆ పని చేశాడు. ఈరోజు మన దౌర్భాగ్యులే కొంతమంది మన మీదనే, అదే చెప్తుంది, కంచే చేను వేసినట్టు తయారయ్యారు. ఏమనుకోవద్దండి, ముగిస్తున్నాను నేను. ఇట్లా అయిపోయింది పరిస్థితి నాడు సంఘ దుస్థితి. కన్నీళ్ళు వస్తున్నాయి, గుండె రగిలిపోతుంది. అయినా పర్వాలేదు, నా దేవుడేం చేతగానోడు కాదు, అసమర్థుడు కాదు, ఆయన బలహీనుడు అంతకన్నా కాదు. ఒకటే, ఒక టైం ఇచ్చాడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క టైం ఇచ్చాడు. వాళ్ళ టైంలో వాళ్ళు ఆడతారు, ఆయన టైం కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన స్పందిస్తాడు. ఈరోజు చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు చదువుకునే పిల్లలకు కూడా చెప్తున్నాను, చదువు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఎక్కినట్టు నువ్వు చదువు.
దద్దమ్మలాగా ఉండొద్దు. చదవాలి, ఒక రేంజ్కి వచ్చేటట్టు చదవాలి. నువ్వు ఏం చదువుతున్నావు అందులో పరాకాష్ఠగా చేరాలి. నీ అవసరత ఉంది భవిష్యత్తు సంఘానికి. సోమరిపోతులాగా ఉండొద్దు, నిద్రముఖం వేసుకొని ఉండొద్దు, మంపుగా ఉండొద్దు. నువ్వు ఆడపిల్లవైనా మగోడివైనా నువ్వు చదవాలి, గట్టిగా చదవాలి, పట్టుదలగా చదవాలి, ఆర్థికంగా నిలదొక్కాలి, పదవుల్లో కూడా నిలదొక్కాలి, ఉన్నత స్థలముల్లోకి ఎక్కాలి. నువ్వు ఎస్తేరు అధికార పీఠం ఎక్కినట్టు ఎక్కాలి. నువ్వు బాధ్యత నెరవేర్చాలి. కొంతమంది కాల్ చేసి స్పందించారు, బ్రదర్ ఇదిగో నేను ఫలానా ఫీల్డ్కి చెందినవాడిని, నేను ఫలానా ఫీల్డ్కి చెందినదాన్ని కొంతమంది స్పందించారు. సంతోషం. సరే, నాకు స్పందించవద్దు, మీరన్నా ఒక గ్రూప్ కాండి, మీరన్నా ఒక గ్రూప్ కాండి. ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించండి. నడుం కట్టాలి. నొప్పింపక తానోవక తప్పించుకు తిరుగువాడు నేర్పరి సుమతి అని అంటే, ఈరోజు నేను చెబుతున్నా, ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి చర్చెస్ నాయకులకు కూడా చెప్తున్నాను నేను, మనకేం ఇబ్బంది లేదులే, కడుపులో సల్ల కదలకుండా సాగిపోతుంది అని అనుకుంటున్నావేమో. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు తగలాల్సిన సెగ నీకు తగిలేటట్టు చేస్తాడు. అప్పుడు వచ్చి సిగ్గు, అప్పుడు కొట్టుకుంటా లబా 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 లబా. ఆ గతి పట్టక ముందే నిజంగా నువ్వు రోషం గల క్రైస్తవుడు అయితే, సమర్పణ గల క్రైస్తవుడు అయితే, నిజంగా సంఘము సమాజం యొక్క హితవు కోరేవాడివైతే, ఎవడైనా సరే గళం ఎప్పాలి, నోరు తెరవాలి, మాట్లాడాలి, ప్రజల్ని చైతన్యం చేయాలి. అమ్మో నేను నోరు తెరిస్తే నన్ను ఒత్తుతారేమో, నేను నోరు తెరిస్తే నన్ను ఎత్తుతారేమో, నేను నోరు తెరిస్తే నాకేమన్నా అయిద్దేమో. భయం 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 భయం. చాలా జాగ్రత్తగా, ఎంతకాలం ఉంటారో చూస్తాగా నేను కూడా జాగ్రత్త. ఈరోజు అవకాశం ఉంది, స్పందించమంటున్నా. రేపు అంత్యాబద్ధ క్రీస్తు వస్తాడు, అవకాశం ఉండదు, అప్పుడు ప్రార్థనే. కానీ ఇప్పుడు అవకాశం ఉంది కనుక ప్రశ్నించవచ్చు. అవకాశం లేకపోతే నేను మాత్రం ఏం చేస్తా, ప్రార్థన చేయండి అని చెప్తా. కానీ అవకాశం ఉంది కనుక మనం ప్రశ్నించవచ్చు, కనుక రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది కనుక, ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు మన దగ్గరకు వస్తున్నారు కనుక, ఏమండి సమాధుల దొడ్లో కమిటీ హాల్లో కదా అడగాల్సింది. అయ్యా మేము సత్య గుడిసిపెట్టడానికి గుంట లేదయ్యా, మా గుంటకు స్థలం కావాలని అడిగేది, ఇది కాదు అడగాల్సింది. సమాధుల దొడ్లో ఏమండి కమ్యూనిటీ హాల్ కాదు. అడగాల్సింది ఏందో తెలుసా, మాకు అన్యాయం జరుగుతుంది సార్, దృష్టిలో పెట్టుకొని మేము స్పందించమన్నప్పుడు మీరు స్పందించండి సార్, మాకు ఆ ఒక్క మేలు చేయండి. ఇక మాకు మీరేం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో మిగిలిన వాళ్ళకి ఏమేం చేస్తారో మాకు కూడా చేయండి, అంతవరకే. ఇంకా అదనంగా మేమేం అడగం. కానీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం దయచేసి కొంచెం ప్రశ్నించండి, చర్చలోకి తీసుకెళ్ళండి. మీరు నాయకులతో కలిసినప్పుడు అందరూ దాని గురించి డిస్కషన్ చేసి, దయచేసి మాకు జరుగుతున్న అన్యాయాన్ని కంట్రోల్ చేయడానికి మీ వంతు కృషి మీరు చేయండి, అది ఒక్కటే చేయండి సార్. మిమ్మల్ని ఇసిగిస్తున్నానా, ఇబ్బంది పెడుతున్నానా? నా హృదయ వేదన అలా ఉంది. ఏముందిలే, ఎప్పుడన్నా ఒకటే కదని మనం ఆగితే 1 10 అయింది, 10 100 అయింది, 100 1000 అయింది బిడ్డలారా, మీకు తెలియదు. మనం నోరు తెరిచి పొరపాటు మాటలు మాట్లాడొద్దు. కొంతమంది ఆవేశపడి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడొద్దు బిడ్డ, మాట్లాడొద్దు. మనం మాట్లాడే మాటలు చట్టం విన్నా, సమాజం విన్నా, అరే న్యాయమే కదా, వాళ్ళు చెప్తున్న వాదన కరెక్టే కదా అనేటట్టు ఉండాలి. ఆవేశంతో వస్త్రాలు చించుకునే మాటలు మాట్లాడొద్దు. అది కూడా చెప్తున్నాను, కొంతమంది అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అది అందరికీ వర్తించింది, జాగ్రత్త. పిచ్చి మాటలు, పిచ్చి వాగుడు వాగొద్దు. న్యాయంగా అడగండి, న్యాయంగా ప్రశ్నించండి. అందరూ సంఘటితమై ఒక ఉద్యమం అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని గురించి ఆలోచనలో పడతాయి. ప్రభుత్వాలు కదిలి చట్టబద్ధమైన చర్యలు అందరి మీద తీసుకుంటే అన్నీ కంట్రోల్ అవుతాయి. ఎవరి కార్యక్రమాలు వాళ్ళు ప్రశాంతంగా జరుపుకోవచ్చు.
ఫస్ట్ ప్రార్థించండి. రెండవది, మీకు ఏ స్థలాల్లో అవకాశాలు ఇచ్చాడో, హోదాలు ఇచ్చాడో, ఆ హోదాల్లో ఉండి దేవుని పిల్లలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించడానికి నాడు ఎస్తేరు ఎలాగైతే రాజు సముఖంలో నిలబడిందో, నీ ముందున్నటువంటి పెద్ద అధికారుల ముందు నువ్వు వెళ్ళి నిలబడో, నువ్వు వెళ్ళి ప్రశ్నించు ఎస్తేరులాగా. నువ్వు అలాంటి త్యాగబుద్ధి కలిగి ఉంటే, నువ్వు జడ్జి అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, నువ్వు ఎస్పీ అయినా, నువ్వు లాయర్ అయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నా తండ్రి నేను ఇంకా ఆశీర్వదించి, ఇంకా హెచ్చించి, ఇంకా ఉన్నత స్థలానికి నేను తీసుకెళ్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇంక లేండి, మీరు కూడా లేండి. అన్నా, ఇన్ని చెప్పావు కానీ అసలైంది చెప్పలేదే. ఏంటిది అది? దేవుడి బాధ్యత అన్నా. దేవుడి బాధ్యత నెరవేర్చాలిగా మనం. నువ్వు ఎంతైనా మాట చెప్పి ముగిస్తా. దేవుడి బాధ్యత అంటే ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తే నువ్వు దేవుని ప్రేమించినట్టు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి వానికి ఉపచారం చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహమునకిచ్చితిరి, ఆకలి గొంటిని, అన్నం పెట్టితిరి, వస్త్రహీనుడనై ఉంటిని, వస్త్రం ఇచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను పరామర్శించితిరి. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలి కొన్నావు, నువ్వెప్పుడు దప్పికొన్నావు, నువ్వెప్పుడు రోగివయ్యావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నీకెప్పుడు వస్త్రాలు ఇచ్చామంటే ఏమంటాడో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనక మీరు నాకు చేసితిరి, ఈ నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనక మీరు నాకు చేసితిరి అంటాడు యేసయ్య. కాబట్టి దీన్ని బట్టి మీరు చెప్పండి, దేవుడికి సేవ చేయటం అంటే ఏంటో తెలుసా? దేవుడు అప్పగించిన బాధ్యతలను అందరికీ అన్ని విషయాల్లో నెరవేర్చుటయే దేవుని గొప్ప సేవ. ఇవన్నీ సమర్థవంతంగా నెరవేర్చడానికే ప్రార్థన, వాక్యము దేవునికి అందుబాటులో మనం ఉండమని దేవుడు పిలిచాడు. ప్రార్థన చేయి, వాక్యం చదువు, సంఘ సహవాసంలో ఉండు, ఉపదేశం విను అని 4 ఎందుకు చెప్పాడో తెలుసా? ఈ బాధ్యతలన్నీ నెరవేర్చడానికి నీకు జ్ఞానము, శక్తి, బలము కలుగునట్లు ఇవి నీకు ఏర్పాటు చేశాడు. అంతే. ఎంతమందికి అర్థమైంది? అబద్ధం ఆడకుండా చెప్పండి. కూటం అయిపోయిందని అర్థమైందా? నేను చెప్పిన అర్థమైనయా? మైండ్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది. ఇంకా ముగించాయా, ఇంకా పోతాం పండగ పూట కూడా అనుకునే సోదరులకి అర్థం కావు. ఓకేనా? అది ప్రార్థన చేస్తాను. వీళ్ళందరినీ బట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆ ప్రక్క నుంచి మీరు వెళ్ళిపోండి నీళ్ళ దగ్గరికి. రండి, మీరు కూడా రండి. ఈ ప్రక్క నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. మిగిలిన వాళ్ళని గట్టిగా వెళ్ళు. క్రొత్త జన్మ అనుభవం, నూతన సృష్టిగా మార్చబడుతున్న అనుభవం, రక్షణ అనుభవం, క్రీస్తులో నూతన జన్మ. హల్లెలూయా. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయను. ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి చెప్తున్నా, నువ్వు బాగా చదవాలి. నువ్వు సోది ముఖం వేసుకొని, నిద్ర ముఖం వేసుకొని, సోమరిపోతులాగా సెల్ ఫోన్లు చూసుకుంటా పనికి మాలిందానా, పనికి మాలి చదువులు చదవబాకు. పనికి మాలిందానా, రోషం ఉంటే నీ బ్లడ్లో ఏ కోసానైనా దేవుని రోషం ఉంటే, రోషం కలిగి చదువు. నీతో చాలా పని ఉంది దేవుడికి. చదవాలి, దేవుని యొక్క ఉన్నత స్థలానికి ఎక్కాలి, దేవుడిచ్చిన ఉన్నత స్థానానికి ఎక్కాలిరా తల్లి, నువ్వు ఎక్కాలి. దయచేసి మర్చిపోవద్దు, రాసి పెట్టుకో, వాటికి వెళ్ళి చూడు, చైతన్యం తెచ్చుకో. ఇక్కడ విని కాసేపు ఒళ్ళు పొంగి ఇక్కడ హడావుడి చేసి బయటికి పోయి ఇటు వదిలేసి మర్చిపోయే దరిద్ర గోటు స్థితికి దిగజారిపోవాకండి. నీ కూడా చెప్తున్నా, యవనస్తుడా, సోమరిపోతులాగా పనికి మాలోలాగా ఉండొద్దు. పనికి మాలోడా, రోషం కలిగి చదువు. అరాకొరాతో ఆగిపోకూడదు.
అరాకొరాతోనూ ఆగి ఉన్నత స్థలములకు ఎక్కాలి నువ్వు, ఉన్నత హోదాలకు వెళ్ళాలి నువ్వు, ఉన్నత ప్రదేశాల్లో కూర్చోవాలి నువ్వు. ఎస్తేరులాగా, రాణి అయిన ఎస్తేరులాగా ఎక్కాలి నువ్వు. పురుషులకి స్త్రీలకి చెప్తున్నా, యవ్వనస్తులైన బిడ్డలకి చెప్తున్నా. ఎన్ని గొంతులు మోస్తారండి, ఎన్ని స్వరాలు మోస్తారు? ఒక స్వరం మూతబడితే వందల వేల లక్షలాది స్వరాలు లేవాలి. రోషం తెచ్చుకోండి, సువార్త చేయండి. వీధుల్లో తిరిగి సువార్త చేయనీయకపోతే వ్యక్తిగత సువార్తని ప్రకటించండి. పర్సనల్ ఇవాంజలిజం చేయండి, ఆత్మలను రక్షించండి. సమయాన్ని పోనీయొద్దు, సమాజాన్ని ప్రభావితం చేయండి. ఈ శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే రోజు ఈ వర్తమానం మీ హృదయాల్లోకి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా యేసు ప్రభు తండ్రి బాధ్యత నెరవేర్చడానికి తన కోసం ఏమీ దాచుకోలేదు, ఏమీ కాచుకోలేదు. తన ప్రాణాన్ని కూడా నా ప్రభు పెట్టేశాడు. అలాగ ఫణంగా తన ప్రాణాన్ని నిలువున ధారపోశాడు నా ప్రభు. ఏం దాచిపెట్టుకున్నాడు? పదవులు ఆశించాడా? హోదాలు పోతాయని భయపడ్డాడా? సుఖం పోయిద్ది అనుకున్నాడా? తన ప్రాణమును కూడా తనకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్న మన ప్రాణాన్ని మనం ప్రియమైనదిగా ఎందుకు ఎంచుకోవాలి? ఉంటే ఉన్నాం, దేవుడు పిలిస్తే పోతాం. దేవుడు సమయం ఇవ్వకుండా, దేవుడు ఛాన్స్ ఇవ్వకుండా మనల్ని ముట్టి బతికి బట్ట కట్టగలిగేవాడు ఎవడు లేడు. ఆయన సెలవైతేనే ఏదైనా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైననో. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. ఈవేళ మా బిడ్డలందరితో ముఖాముఖి నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. విస్తారంగా మాట్లాడావు, బాధ్యత యొక్క తీవ్రతను మాతో పంచుకున్నావు. మా బాధ్యతలు నెరవేర్చడానికి మేము ఎంత కృషి చేయాలో, ఎలా ప్రయాసపడాలో, మాకిచ్చిన ఆధిక్యతలను మేము ఎలాగా నీ కొరకు వినియోగించాలో అన్ని సంగతులు ఈరోజు మాకు బోధించాం. థ్యాంక్ యూ. నీ బిడ్డలు విన్న ఈ మాటలన్నీ వారి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించి చైతన్యవంతులై, కర్తవ్యాన్ని గ్రహించిన వారై, దీక్షాబద్ధులై, కార్యోన్ముఖులై, నడుం కట్టి సంఘటితమై, సమైక్యమై, నీ సువార్త వ్యాప్తిలో, నీ చిత్తం యొక్క నెరవేర్పులో అంకితమై, ఇటు కుటుంబ బాధ్యత, సమాజ బాధ్యత, సంఘ బాధ్యత, అన్ని బాధ్యతలు నెరవేర్చి, ఆ బాధ్యతలు నెరవేర్చడానికి పూనుకున్నప్పుడు ఎదురయ్యే పోరాటాలు అధిగమించి రేపు నీ ముందు నిలిచి బలా నమ్మకమైన దాసుడా, దాసురాలా అనిపించుకున్నట్లు మాకు అనుగ్రహించు. మా బిడ్డల్ని బలపరచు, ధైర్యపరచు, ప్రోత్సహించు, ప్రతి శ్రమ తొలగించు, సమాధానము దయచి, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలతలు, కష్టాలు, వేదనలు తొలగించు, లోకాశలను జయించే శక్తి దయచు, కేసులు కొట్టివేయి, అప్పుల బాధల నుంచి విడుదల 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 కలిగించు, రోగములను స్వస్థపరచు. నీ బిడ్డల ఆరోగ్యాలు బాగుండాలి, నీ బిడ్డలు దీర్ఘాయుష్మంతులు కావాలి, నీ బిడ్డలకు స్వస్థత కలగాలి, నీ బిడ్డలు అందరూ నీ సేవ చేయాలి, నీ బిడ్డలందరూ నడుం కట్టాలి. ఆత్మల రక్షణ కొరకు ప్రతి ఒక్కడు నడుం కట్టాలి, ప్రతి ఒక్కడు సువార్త ప్రకటించేవాడు కావాలి, ప్రతి ఒక్క స్త్రీ సువార్త ప్రకటించేది కావాలి. ఇతరుల కొరకు ప్రార్థన చేసి ఇతరుల మీద చేతులుంచి స్వస్థపరిచే శక్తితో నింపబడి ఒక సేవకురాలి వలె వెలగాలి, ఒక సేవకుడి వలె వెలగాలి. నీ బిడ్డతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేకూర్చు. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిర మొదలుకొని శ్రీ పాదం వరకు సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపు. నీ బిడ్డలకు కలిగి ఉన్నటువంటి దానిలో నుంచి నీ పరిచర్యకు, నీ మందిరాలకు స్థలములు ఇచ్చినట్లు వారికి కృపనివ్వు. ఆర్థిక సమృద్ధిలో నుంచి పరిచర్యలకు తోడ్పడినట్లు కృపనివ్వు. అందరము కలిసి ఏకమై నీ పరిచర్యను విస్తరించి సమాజానికి క్షేమము, దీవెన అయినటువంటి నీ సత్య సువార్తను వ్యాపింపజేసే పనిలో మేమందరము ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని. ఇక్కడ ఉన్నాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించేటువంటి వేల కొలది ప్రజలను కూడా సంఘటితపరిచి, సమైక్యపరిచి, అందరిలో కూడా చిత్తశుద్ధి కలిగించి, అందరిలో రోషాన్ని రగిలింపజేసి
అందరూ కూడా సువార్త భారాన్ని భుజాలకు తీసుకొని ఏ అవకాశం వచ్చినా పోనీయకుండా శుభవార్త ప్రకటించి ఆత్మని రక్షించే భారము కలిగిన వారు నీ సేవ చేయునట్లు నీ బిడ్డల్ని బలపరచమని బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దైవజనులకు నీ కాపుదల ఇవ్వు. వారి ప్రాణాలకు, సాక్ష్యాలకు, కుటుంబాలకు, సంఘాలకు, విశ్వాసులకు, పరిచారకురాండ్రకు, విశ్వాసురాండ్రకు, అందరి కుటుంబాలకు, వారికి మాకును నీ కాపుదల ప్రసాదించు. భద్రతని, ఆరోగ్యమి, ఆయుష్ని, ఐక్యతని, నీ పని చేయుటకు కృపని యేసు నామములో తండ్రి. ఆమేన్. మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడై నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళకి మరొకసారి చివరిగా చెప్తున్నా, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు, నెహెమ్యా అర్తహషస్త ఏలుబడిలో ఆయన దగ్గర ఉన్నాడు. దేవుని ప్రజలు నివసించే యెరూషలేము కాల్చబడిందని తెలుసుకొని రాజుతో మాట్లాడి దాన్ని పునర్నిర్మించడానికి పూనుకున్నాడు. యోసేపు తన ప్రజలకు గోషెను ప్రాంతాన్ని ప్రత్యేకపరిచి ఫరోతో మాట్లాడి తన ప్రజలకు దాన్ని స్వాధీనపరిచాడు. ఎస్తేరు అధికారంలో ఉంది, తనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకొని రాజుతో మాట్లాడి తన ప్రజల మీదకి వచ్చే గొప్ప మరణం నుంచి కాపాడి చరిత్ర పుటల్లో నిలిచింది ఎస్తేరు. ఈరోజు గొప్ప గొప్ప హోదాలలో, గొప్ప గొప్ప అధికారాలలో ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నాను నేను, మీరు నిజంగా క్రైస్తవులైతే, మీలో నిజంగా యేసయ్య రక్తం ప్రవహిస్తే జరుగుతున్నటువంటి దుర్మార్గాలను చూసి స్పందించి మీరేమి చేయగలరో నడుము కట్టి జరుగుతున్న వాటిల్లో మీరు ఎలాగా మీ కార్యాలు నెరవేర్చగలరో పూనుకోండి. ఇది మీ బాధ్యత. దేవుడు హెచ్చరిక ఇవ్వమన్నాడు, ఇస్తున్నాను నేను. ఈ టైం కోసమే మిమ్మల్ని ఆ హోదాల్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. అలా ఆ హోదాల్లో ఉండి మీరు మీ కర్తవ్యాలను నెరవేర్చకుండా స్వార్థపూరితంగా ఉంటే రేపు లెక్కలో నిలబడాల్సి వచ్చింది. దేవుని ముందు సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. ఫినిషింగ్ టచ్. మీరు స్పందించకపోతే, మీరు చేయకపోతే సంఘానికి దిక్కు లేదు అనుకోవద్దు. సంఘానికి జీవం గల దేవుడే దిక్కు. ఎన్ని శక్తులు ఏకమైన సంఘాన్ని నాశనం చేయలేవు. ఎన్ని శక్తులు ఏకమైన సంఘాన్ని పాడు చేయలేవు. సంఘ అభివృద్ధిని అడ్డుకోలేవు. మీరు ఒకవేళ చేస్తే ధన్యులు. మీరు చెయ్యకపోయినా దేవుని సంఘమును దేవుడు ఎలా రక్షించుకోవాలో, భూమి మీద తన పనిని ఎలా నెరవేర్చుకోవాలో రోషం గల నా దేవుడికి బాగా తెలుసు. తన ప్రాణమే పెట్టాడు సంఘం కోసం. ప్రాణప్రదంగా ప్రేమించే సంఘాన్ని ముడితే సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించావని ప్రత్యక్షమయ్యాడు. అవసరమైతే హింసించే వారికి నా ప్రభువే ప్రత్యక్షమై వాళ్ళని మారుస్తాడు. అవసరమైతే ఉన్న అవకాశాలు వినియోగించుకొని దేవుని వైపు పొందండి అని చెబుతున్నా. దైవాశీస్సులు. సెలవు.